మీతో నేను ఇంటర్వ్యూ చేశానండి. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు మీ దగ్గరికొచ్చాను. వచ్చారు. అప్పుడు నాకున్న ఇన్ఫర్మేషన్ మాకు తెలిసినోళ్ళు ఏమనుకున్నారు, అందరూ ఏమనుకున్నారంటే ప్రజలు బీఆర్ఎస్ గాని, బీజేపీ అని అనుకున్నారు. నేను మీ దగ్గరికొచ్చి గవ్వల జ్యోతిష్యం అడిగాను. అడిగితే మీరు హస్తం పార్టీ వస్తుందన్నారు. సంతోషం. నేను చాలా ఆశ్చర్యపోయి ఇదేంటి ప్రజలు అలా అంటున్నారు, ఈయన ఇలా అన్నారు అనుకున్నాను. మీరు ఏదైతే చెప్పారో ఆ గుర్తు పార్టీ వచ్చింది, వాళ్ళే వచ్చారు. ఇది చాలా ఆశ్చర్యం వేసింది అనమాట. ఆ రోజు మీకు ఫోన్ చేసి చెప్పారు, మీరు చెప్పిన గురూజీ ఇలాగ మీరు చెప్పినట్టు వచ్చిందని. ఎందుకంటే మేము చిన్న వయసు కానించి మా తాతల ముత్తాతల కానించి మా విద్య ఏంటంటే దైవ వాక్కు చెప్పటం. భగవంతుడు అన్నది మానవుడు సృష్టిస్తాడు. అప్పుడు కొంతమంది కొన్ని విద్యలు పుస్తకం చూసి చదివే వాళ్ళు కొంతమంది ఉంటారు, నేర్పిస్తే నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మాది 7 తరాలుగా మా తాతల ముత్తాతలతోనే ఈ విద్య మేము చెబుతూ ఆ సమ్మక్క సారక్క వనదుర్గ అంగాల పరమేశ్వరి ఆశీర్వాదంతో మేము కొన్ని విషయాలు చెబుతామన్నమాట. ఇక్కడ 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్లో జగన్ గారు దిగ్విజయంగా నడిపారు. అంటే 2 లక్షల కోట్లని ప్రజలందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేశాను. 151 మంది ఎమ్మెల్యేలు తనకి ఇచ్చారు. మళ్ళీ వైనాట్ 175 అంటున్నారు. అంటే 151 కాదు 175 కావాలని అడుగుతున్నారు. మరి ఏమిటి ఆయన ఏంటంటే బస్ యాత్ర చేస్తున్నారు. నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అలా అంటుంటారు. చాలా అంటే కార్యక్రమాలు చేశాను, సంక్షేమ కార్యక్రమాలు చేశాను అని చెప్తున్నారు. 3 రాజధానులు పెట్టాను ఇలా చెప్తున్నారు. మళ్ళీ ఆయనకి అవకాశం ఉందా లేదా? అది ఓకే, చూడమంటారా? గవ్వలేసి చెప్పండి సార్. చెప్తాను. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ, జాయ గురు జగద్గురు భగవాను సంకల్పన. జగన్ గారి విషయంలో గవ్వల శాస్త్రం. అయ్యా, జగన్ గారికి ఫస్ట్ 4 పడ్డాయి. 4 పడింది. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ. అయ్యా, ఇప్పుడు 1 2 3 4 5 పడ్డాయి. 5 4 9. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, మహాకాళియాయ నమ. ఇప్పుడు 1 2 3 4 5 6 పడ్డాయి. మొత్తం 15 వచ్చింది సార్. అయ్యా, అంతే కదా? అయితే 5 4 6 అంటే 15 అయింది. అంతే. ఈ గవ్వల శాస్త్ర ప్రకారం ఎలా ఉంది పరిస్థితి? ఆయన జాతకము గవ్వల శాస్త్ర ప్రకారం చూస్తే ఆయన వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు, మళ్ళా ఆ కుటుంబం ఆంధ్రప్రదేశే కానీ, అప్పుడు తెలంగాణ కానీ, అప్పుడు ఆయన ఒక్కడేగా సీఎం. రాజశేఖర రెడ్డి గారే సీఎం. అప్పుడు ఎన్నో కుటుంబాలకి ఈ 108 అనంగా ఆయనేగా బయట తీసుకొచ్చింది. ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఒకటి అలాంటి మంచి మంచి కార్యక్రమాలు తెచ్చాడు. ఈ ప్రజలకి పేదవాళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి భలే మంచి చెప్పారు. ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి అలాంటి కొన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు కూడా కొంతమంది ఆరోగ్యం బాగలేని వాళ్ళకి ఉన్నాడంటే ఆరోగ్యశ్రీ కార్డు వల్ల కొన్ని వేల కుటుంబాలు, కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడ్డారు. అలాగనే ఆయన పుత్రుడు జగన్ గారు, ఆయన కూడా కష్టపడుకుంటా పాదయాత్ర చేసుకుంటా వచ్చాడు. ఒకసారి నేను ఈఎం మంజర్ తెలుసా మీకు? వంగముత్యాల బంజర్ సత్తుపల్లి దగ్గర. సత్తుపల్లి దగ్గర బస్టాండ్ పక్కన ఆంజనేయ గుడి ఉంది. ఆంజనేయ గుడి దగ్గర నేను పూజ చేసుకుంటున్నాను. అయితే మన జగన్ గారు రోడ్ షో చేస్తుంటే అక్కడ బస్టాండ్ కాంచి వెళ్తున్నాడు ఆయన. మా శిష్యులు వచ్చి, గురుగారు జగన్ గారు వెళ్తున్నాడు అన్నాడు. రండి అన్నాడు. నేను చూశాను, సరే పోదాం అని వెళ్ళిన తర్వాత వాళ్ళ చుట్టూ బాడీ గార్డులు తాడు పట్టుకొని ఉన్నారు. రోప్ బ్యాచ్ అంటారు, రోప్ బ్యాచ్ అది ఉన్నారు. నేను ఆయన్ని చూశాను. నమస్కారం అండి అన్న. నమస్కారం అన్నాడు. దిగాడు, కింది దిగాడు. దిగిన తర్వాత, ఏమండి మీరు వచ్చారు, మా అబ్బాయి శిష్యులు చెప్పారు వచ్చారు,
ఇప్పుడు ఈసారి మీరే సీఎం అవుతారండి అన్న. ఆ, ఈసారి మీరే. మీరే సీఎం అవుతారండి అన్న. ఉమ్, అంటే నవ్వాడు 2019లో. 19లో. ఓకే ఆయనకి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఈఎం మంజర సత్తుపల్లి దగ్గర, ఓకే. ఈఎం మంజర సత్తుపల్లి, ఉమ్, ఆ ఈఎం మంజర్లోనే సత్తుపల్లి రూట్ లో ఈఎం ఓకే. మంజర్లోనే ఆ డిస్కషన్ జరిగింది మాకు ఆయనకి, జగన్ గారు. ఓకే. జగన్ గారికి. ఉమ్, జగన్ గారికి చెప్పేశాం ఆ, మీరేంటి సీఎం అన్న. ఆ, అయితే నవ్వాడు ఆయన, ఆ, నవ్వాడు. లేదండి ఉమ్, ఎవరి నోట్లో ఏముండదో తెలియదు, మీరు సీఎం అవుతారండి అని అన్నాను ఉమ్, అని నా కార్డు ఇచ్చా, ఓకే. నా విజిటింగ్ కార్డు ఇచ్చా. ఉమ్, మీరు సీఎం అయిన తర్వాత ఉమ్, నన్ను ఖచ్చితంగా పిలిచండి అని అన్నా. ఉమ్, అన్న తర్వాత ఓకే ఉమ్, నేను సీఎం అయిన తర్వాత పిలుస్తాను ఓకే. డన్ అన్నాడు. ఇక డన్ తర్వాత ఇక మనకి ఏం మాట్లాడతాం అని ఇక ఆయన అటు వెళ్ళిపోయాడు. ఉమ్, నేను పూజ చేసుకుని వెళ్ళిపోయి వచ్చేసాను. ఉమ్, ఆ తర్వాత నేను లండన్ వెళ్ళిపోయా. ఓకే. లండన్ వెళ్ళిన తర్వాత ఉమ్, అదే మన రాణి ఉంది కదా, ఆ, లండన్ రాణి, అవును. వాళ్ళ చెల్లెరు అక్కడ ఉంది, మనం ఆ ఫోటోలో ఉంది. ఓకే. అట్లా ఆమెని కలిశాను, అప్పుడు ఇక ఎలక్షన్ వచ్చినాయి, గెలిచాడు. ఉమ్, ఇంకా ఆ తర్వాత ఆయన ఇక మనకి పిలిచింది లేదు, మనం ఆయన కాడికి పోయింది లేదు. ఉమ్. టైం దొరకకుండా ఆయన ఇప్పుడు అంటే అక్కడ ఇక సీఎం అయినంత పని ఒత్తిడి ఎక్కువ ఆ ఉంటుంది. ఒత్తిడి ఎక్కువ, ప్రతి నిమిషం కూడా చాలా టైం important. దొరకదు. ఆ, ఇక నేను అదే అనుకున్నా, ఎన్నో సమస్యలు ఉంటాయి. ఎన్నో పెద్ద పెద్ద సమస్యలు ఆ, ఉంటాయి, టైం దొరకదు, మా జగన్ గారు మర్చిపోయాడేమో ఆ, అనుకున్నా. మనం చూసా సరే మళ్ళీ సంకల్పంలో వస్తుంటది కదా. ఉమ్, ఓ శ్రీరామచంద్రుడు అవును, ఆంజనేయ ఆ కుటుంబాన్ని కలపలేదా, అవును, కలిపాడుగా అవును. శ్రీరామచంద్రుడు కుటుంబాన్ని. ఉమ్, అలాగనే మా జగన్ గారు మళ్ళీ ఎట్లనా ఉమ్, ఒక రోజైనా ఒక రోజు నన్ను పిలుస్తాడు, ఉమ్, లేకపోతే ఆయనే గురువుగారు రమ్మంటాడా, ఉమ్. ఖచ్చితంగా కలుతామని. ఇప్పుడు టైం దొరకలేదు కానీ బరువు బాధ్యతలు ఉంటాయి కాబట్టి మర్చిపోవచ్చు. అయితే ఇప్పుడు 15 వచ్చింది స్వామి. ఇప్పుడు 15 వచ్చింది. ఆ, ఆయన విషయంలో 15 వస్తే ఉమ్, ఇప్పుడు కొంతమంది ఉమ్, ఆయన గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసే పనులు బాగానే ఉన్నాయి. ఉమ్, కొంతమంది ఏంటంటే రూట్ క్లియర్ కాకుండా ఉమ్, డిస్టర్బ్ చేయాలి కదా అనుకుంటున్నారు. ఉమ్, డిస్టర్బ్ చేసేది ఏం కాదు, మానవుడు తలుచుకుంటే ఉందండి, అవును, దేవుడు తలుచుకోవాలి. ఉమ్, అలాగనే దేవుడు తలుచుకుంటాడు, ఉమ్, ఆయన కరెక్ట్గా ఉంది. ఇప్పుడు చూసేదానికి మాత్రం ఉమ్, ఈరోజు కరెక్ట్గా ఉంది. ఉమ్, మళ్ళీ ఆ టైంలో ఎలక్షన్ టైంలో అవును, గ్రహాలు ఆయనకి సపోర్ట్ చేసాయనుకోండి, అవును, ఆయన ముందుకు చాకటానికి అవకాశం ఉంది. ఉమ్, ఈ రోజు ఇలా ఉంది, ఉమ్, బాగుంది ఆయన టైం. ఉమ్, మళ్ళా ఆ రోజు ఆయన ఎలక్షన్ టైంలో, అవును, ఆయన నిలబడే టైంలో ఉమ్, ఆయన గ్రహాలు ఆయన సపోర్ట్ చేసాయనుకోండి, ఓకే. ఆయన అనుకున్న కోరికలు కూడా, ఉమ్, ఆ గ్రహాలు సపోర్ట్ చేస్తే అనుకున్న కోరికలు కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉన్నాను ఉందని ఖగోళ శాస్త్రం చెప్తుంది. చెప్తుంది. ఇదండి శ్రీనివాసరాజు గారితో జరిగిన ఇంటర్వ్యూ. ఈయన ప్రముఖ వరల్డ్ ఫేమస్ ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజర్, చాలా కంట్రీస్ తిరిగారు. ఈయన చెప్పిన విశేషాలన్నీ కూడా కరెక్ట్గా తెలంగాణ విషయంలో జరిగినాయి, ఇక్కడ కూడా జరగాలని కోరుకుంటున్నాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.